साई श्री हिंदी सेंटर सबको मेरा स्वागत प्रणाम. Today you learn about a sentence if you are talking with others, second person. तुम आप तुम అన్న ఆప్ అన్న ఇంగ్లీష్లో యూ అనే యూస్ చేస్తాం, బట్ ఇన్ తెలుగు నీవు మీరు, అలాగే హిందీలో కూడా తుమ్ ఆప్. ఒక చిన్న వాక్యాన్ని మీరు మాట్లాడాలి అనుకుంటే చిన్న వాక్యాన్ని తుమ్ బోలో, తుమ్ అనేది కర్త, బోలో అనేది క్రియ. ఇక్కడ కర్మ లేదు. కర్మ అంటే ఆబ్జెక్ట్ లేకుండా కూడా స్మాల్ సెంటెన్సెస్ మనం తయారు చేయవచ్చు. బట్ ద చేంజ్ ఇన్ ద వర్బ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. తుమ్ వచ్చినప్పుడు బోలో వస్తుంది, ఆప్ వచ్చినప్పుడు బోలియే వస్తుంది. తుమ్ బోలో ఆప్ బోలియే, తుమ్ ఖావో ఆప్ ఖాయియే, తుమ్ ఖేలో ఆప్ ఖేలియే. బోలో మాట్లాడు, బోలియే మాట్లాడండి. ఖావో తిను, ఖాయియే తినండి. ఖేలో ఆడు, ఖేలియే ఆడండి. లైక్ దట్ యూ కెన్ మేక్ సమ్ అదర్ వర్బ్స్ విత్ తుమ్ అండ్ ఆప్. धन्यवाद. साई श्री हिंदी सेंटर सबको मेरा स्वागत प्रणाम. टुडे आई एम मेकिंग यू टू लर्न अबाउट टू pronouns तुम आप. in English you and you, in Telugu నీవు మీరు. తుమ్ అంటే నీవు, ఆప్ అంటే మీరు. కర్త అనేది లేకుండా మనం ఏ వాక్యము మాట్లాడలేము. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువగా ఏ లాంగ్వేజ్ అయినా యూస్ చేస్తాం. కాబట్టి ఎదుటివారు చిన్నవారైతే మనతో ఈక్వల్ అయిన వాళ్ళని తుమ్ అంటాము, మనకన్నా పెద్దవాళ్ళని ఆప్ అంటాం. అప్పుడు తుమ్ అని వచ్చినప్పుడు వెంటనే మనం క్రియని ఏ విధంగా వాడాలి? తుమ్ బోలో, నీవు మాట్లాడు. అంటే ఇక్కడ తుమ్ అనేది కర్త, బోలో అనేది క్రియ. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, అంటే కర్మ లేదు. కర్త కర్మ క్రియ లేకుండా మనం ఏ వాక్యాన్ని యూస్ చేయలేము. వీ కెనాట్ స్పీక్ ఎనీథింగ్. తుమ్ బోలో, ఇక్కడ కర్మ అనేది లేదు. నీవు మాట్లాడు. ఆప్ బోలియే, మీరు మాట్లాడండి. తుమ్ ఖావో, నీవు తిను. ఆప్ ఖాయియే, మీరు తినండి. తుమ్ ఖేలో, నీవు ఆడు. ఆప్ ఖేలియే, మీరు ఆడండి. లైక్ దట్ ద చేంజ్ విల్ కమ్ ఇన్ ద వర్బ్స్. మనం ఈ విధంగా వేరే వర్బ్స్ని కూడా పడో పడియే, లిఖో లిఖియే, గావో గాయియే, పీవో పీజియే, లైక్ దట్ వీ కెన్ యూస్ all the verbs. తుమ్ పడో, తుమ్ పడో, నీవు చదువుము. నీవు ఏం చదువుము? కర్మ ఏది? తుమ్ హిందీ పడో, నీవు హిందీ చదువుము. లైక్ దట్ వీ కెన్ మేక్ సెంటెన్సెస్ విత్ ఆబ్జెక్ట్ అండ్ వితౌట్ ఆబ్జెక్ట్ ఆల్సో. లర్న్ లైక్ దట్. ధన్యవాద.